9వ అధ్యాయం పరమగుహ్య జ్ఞానం నుండి ఇవాళ ఎన్నో శ్లోకం 21 ఉన్నాయి కదా, ఇవాళ 22. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి నామినే నమో ఆచార్యపాదాయ నితాయ కృపా ప్రదాయనే గౌర కథా దామోదాయ నగర గ్రామకారిణే నమ. ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవామి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసారి గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు శ్లోకము 22వ శ్లోకాన్ని మనం తెలుసుకుంటున్నాము. దయచేసి చెప్పండి. అనన్యా చింతయంతో మాం అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం. కానీ నా దివ్య రూపమునే ధ్యానిస్తూ అనన్య భక్తితో సర్వదా నన్ను అర్చించే వారికి లేనివి సమకూరుస్తాను, ఉన్నవి కాపాడుతాను. దీనికి భాష్యము ప్రతిపదార్థము జగద్గురు పూజ్య శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా శ్రీల ప్రభుపాదికి జై. మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. కృష్ణ భక్తి భావన లేకుండా క్షణమైనా జీవించలేని వాడు శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, అర్చనం, భగవంతుని పాదపద్మాలను సేవించడం, ఇతర సేవలు చేయడము, భగవంతునికే సంపూర్ణ శరణాగతి. హలో చెప్పరా. ఓకే. భగవంతునికి సంపూర్ణ శరణాగతి ద్వారా భక్తియుత సేవలో నెలకొన్న వాడై రోజుకు 24 గంటలు శ్రీకృష్ణుని తలచకుండా ఉండలేడు. అటువంటి కార్యాలన్నీ మంగళమయాలు. ఆధ్యాత్మిక శక్తి పూర్ణాలు. అవి భక్తుని ఆత్మానుభూతిలో పరిపూర్ణి చేస్తాయి. ఆ రకంగా భగవంతుని సాంగత్యాన్ని సాధించడం ఒక్కటే అతని కోరికగా అవుతుంది. అలాంటి భక్తుడు ఎటువంటి కష్టం లేకుండా నిస్సందేహంగా భగవంతుడిని చేరుకుంటాడు. ఇదే యోగం అనబడుతుంది. భగవంతుని కృపచే అట్టి భక్తుడు ఈ భౌతిక జీవన స్థితికి ఏనాడు తిరిగి రాడు. క్షేమం అనేది భగవంతుని కృపామయ రక్షణను సూచిస్తుంది. భగవంతుడు కృష్ణ భక్తి భావనను సాధించడానికి భగవంతుడు యోగము ద్వారా సహాయం చేస్తాడు. ఇక పూర్తిగా కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు అయినప్పుడు క్లేశకరమైన బద్ధ జీవితానికి పతనం చెందకుండా ఆ దేవదేవుడు కాపాడుతాడు. ఇందులో చాలా విషయాలు మనం నేర్చుకున్నాము. 4 భక్తి విధానాలు ఏమిటి అని చెప్పబడింది ఈ యొక్క భాష్యంలో ప్రభుపాదుల వారు.
అలా భక్తి చేస్తున్నప్పుడు భక్తుడికి ఎలాంటి భావన స్థితిలో ఉంటాడు, భగవంతుని తలచకుండా ఎట్లా ఉండకుండా ఉంటాడు, అతని జీవితం ఎట్లా, అతని కార్యాలన్నీ కూడా ఎట్లా మంగళమయాలు అవుతాయి, ఆధ్యాత్మిక శక్తి పూర్ణాలు ఎట్లా అవుతాయి, ఆత్మానుభూతితో ఆ భక్తుని ఎట్లా పూర్ణుడిగా చేయగలుగుతాయి, ఇవన్నీ కూడా భగవంతుని సాంగత్యాన్ని సాధించటము అనేది భక్తుని యొక్క చరమ లక్ష్యంగా ఎట్లా ఉంటది, భక్తులు ఎవరెవరు ఈ యొక్క ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం నవవిధ భక్తి మార్గాల కోసం చేసుకున్నాము, అవి ఎవరెవరు చేశారు ఆ విషయాలను కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది అన్నట్టు ఈ భగవద్గీతలో. ఇది పరమగుహ్య యోగం అన్నట్టు. అంటే ఇందులోని మళ్ళీ ఈ శ్లోకం చాలా ప్రశస్తమైనదిగా మహాత్ములు వర్ణించింది. ఇది భక్తులందరికీ కూడా అభయ శ్లోకం అంటారు దీన్ని. భగవంతుని పట్ల ప్రేమను, అనన్య భక్తిని, జ్ఞానాన్ని, అట్లనే నిత్యాత్మకమైన బుద్ధిని ప్రసాదించేది అన్నట్టు ఇది. అంటే ఈ శ్లోకంలో ముముక్షు అంటే భగవద్ధామానికి వెళ్ళాలని ఎవరైతే కోరుకుంటారో అతని యొక్క యోగక్షేమాలు చూసి భగవంతుని దరిచేర్చే తండ్రి లాంటి వాడు, దీనదిన బాంధవుడు, భక్తజన వత్సలుడు, ఆర్తజన రక్షకుడు, నెక్స్ట్ కైవల్య సందాయి అయినటువంటి పరమాత్మ మన వెంటనే, మనతోనే, మన తోడుగా, మన నీడగా, అడుగడుగున అనుక్షణం అంతర్యామిగా అనుసరిస్తూ, ఆదరిస్తూ, మనకు దారి చూపుతూ కర్మబద్ధమైన ఈ జీవితాన్ని, సంసార కడలిని దాటించే మహాత్ముడు ఒకడు ఉన్నాడనే పరిపూర్ణ విశ్వాసం కలిగించేదే ఈ శ్లోకం. ఇది బాగా చాలా ముఖ్యమైన శ్లోకం అన్నట్టు. ఇందులో అంటే భక్తుల మళ్ళీ ఆర్తుల భయాన్ని పరిహరించేది ఈ శ్లోకం అన్నట్టు. అంటే చిన్నతనంలో పిల్లల యొక్క, అంటే బాలులు ఉంటారు కదా, చిన్న పిల్లలు బాలురు, వాళ్ళ యొక్క ఆలన పాలన చూసేది ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులే కదా. మరి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చేది కూడా తల్లిదండ్రులే. వాళ్ళకి భయం లేకుండా చేయి పట్టుకొని ధైర్యంతో ముందుకు నడిపించేది కూడా వాళ్ళే కదా. అంటే తండ్రి పాలనలో, పోషణలో, రక్షణలో పెరిగే ఈ పసికందులకు ఎట్లా అయితే భయం ఉండదో, అలానే అనన్య భక్తులకు భగవానుణ్ణి నమ్ముకుని ఆయన అనుగ్రహం అనే చల్లని నీడలో మనుగడ సాగించే మహాభక్తులకు అసలు భయం ఎందుకు ఉంటది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఏకనిష్ట కలిగిన ఈ పరమ భక్తులను, అంటే ఏకనిష్ట అంటే ఏంటిది? శ్రీకృష్ణ భగవానుడి యొక్క చరణాలు తప్ప నాకు ఇంకా వేరే ఏ దిక్కు లేదు, ఇది ఒకటే. ఇక్కడ ఏకనిష్ట అంటే ఆ భగవంతుడే. నామనిష్ట, రూపనిష్ట, ధామనిష్ట, వీటి కోసం చెప్పుకున్నాం. నామనిష్ట అంటే ఏంటిది? భగవంతుడి నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మోక్ష మంత్రం. ఈ నామం నిష్టలో ఇది తప్ప ఇంకా నన్ను ఉద్ధరించేది ఏమీ లేదు, ఇది మాత్రమే నన్ను ఉద్ధరిస్తుంది, ఇది మహా మంత్రము, ఇది మోక్ష మంత్రం మనకు అనేది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఈ నామనిష్ట అనేది మనకు ద్విగుణీకృతం అవుతుంది. అలాగే రూపనిష్ట. రూపనిష్ట అంటే ఏమిటి? రూపనిష్ట అంటే ఇప్పుడు మన ఆరాధ్య దైవం ఎవరు? రాధాకృష్ణులు. అట్లనే మరి మన భగవంతుడు అదే కృష్ణ అవతారాలు కదా, దశావతారాలు, వాళ్ళు కూడా మన ఆరాధ్య దైవాలే కదా అంటే కాదు. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇది మనం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఈ దృశ్యమైన విషయం జ్ఞానంలో మనం తెలుసుకునే విషయం ఇది. ఎందుకు కాదు అంటే మన ఆరాధ్య దైవం ఎవరు? మన గురువు చూపించిన దైవం ఎవరు? రాధాకృష్ణుడు మనకు. రాధారాణి ఒకసారి ఆ యొక్క లీలలలో కృష్ణుడు ఏం చేస్తాడంటే చతుర్భుజ విష్ణు రూపాన్ని తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు రాధారాణి కృష్ణుని వెతుకు ఉన్నప్పుడు వస్తున్నప్పుడు చతుర్భుజ విష్ణు రూపం రాధారాణికి కనిపిస్తుంది. ఆహా, ఈయన నారాయణుడు అని ఒక నమస్కారం పెట్టాలి నాకు, అంతే. ఇంతవరకే అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే కానీ ఇక్కడ రూపనిష్ట అంటే ఏంటిది? రాధారాణి యొక్క భక్తికి భగవంతుడు పరవశించిపోయి ఇంకా వేరే ఏ రూపంలో ఉండలేడు. ఆ చతుర్భుజ విష్ణు రూపాన్ని వదిలేసి విభుజ కృష్ణ రూపానికి వచ్చేసి చేతిలో అదేమి పిల్లను పట్టుకొని రాధారానికి దర్శనమిస్తాడు. అంటే
మన రూప నిష్ట అనేది అలా ఉండాలి. అలాగే ఆంజనేయ స్వామిని తీసుకురమ్మని గరుత్మంతుని పంపిస్తాడు. గరుత్మంతుని పంపించినప్పుడు ఆ గరుత్మంతుడు అనుకుంటాడు, నేను ఎంతో వేగవంతమైన వాడిని, అక్కడికి వెళ్తున్నాను ఆయన తీసుకురావడానికి అనుకొని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇతన్ని తీసుకొని రావాలంటే నా భుజాలపై కూసో నేను తీసుకెళ్తా అంటే అంటే ఆచార్యులు చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నాను. నిన్ననే ఈ విషయం మాకు డిస్కషన్ లో వచ్చింది శ్రీదండి పరివ్రాజకాచార్యులతోటి. ఆ గరుత్మంతుని సంకట పెట్టుకొని ఒక్క క్షణంలో ఆ యొక్క ఆంజనేయుడు సాధన చేసే తపోభూమి నుండి వెంటనే శ్రీరాముడు శ్రీకృష్ణ భగవాన్ ఉండే ప్రదేశానికి వచ్చేస్తాడు అన్నట్టు. వచ్చేసే లోపు కృష్ణుడు మరి ఇక్కడ ఆంజనేయుడు రూపనిష్ట ఏమిటి? శ్రీరాముడు తప్ప అన్య దేవత ఆరాధన ఉండదు. ఆయనే మరి కృష్ణుడు గతంలో రామావతారమే కదా, కానీ కాదు, ఈయనకు రాముడే కావాలి, రూపనిష్ట అంటారు దీని ఇక్కడ. అప్పుడు వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడు? సత్యభామను అడుగుతాడు, సత్యభామ అర్జెంటుగా సీతాదేవి రూపాన్ని తీసుకో నువ్వు అంటే. ఆమె గర్వభంగం అది వేరే విషయం, నేను ఇక్కడ రూపనిష్ట కోసమే చెప్తున్నాను. నేను ఇక్కడ అర్జెంటుగా నువ్వు సీతాదేవి రూపం తీసుకో అంటే సత్యభామ కొంచెం ఒక అహం తోటి ఉంటది కదా, అందరూ భార్యలకెల్లా తను నేనే గొప్ప అనే భావనతో ఉంటది కదా. అప్పుడు అమ్మో నా వల్ల కాదు, నేను అలా తీసుకోలేను అని చెప్తాడు. వెంటనే రుక్మిణీదేవిని చెప్తాడు, రుక్మిణీదేవి సీతాదేవి రూపంలో రెడీ అవ్వు ఆంజనేయుడికి దర్శనం ఇవ్వాలన్నప్పుడు ఆ కృష్ణుడు కూడా వెంటనే ధనుర్బాణాలు పట్టుకొని శ్రీరాముడి రూపంలోకి వచ్చేస్తాడు. రుక్మిణీదేవి సీతాదేవి రూపంలోకి వస్తుంది. అర్థమైందా? కానీ ఇక్కడ ఆంజనేయుడు వచ్చి అక్కడ వాలిపోవడంతో గరుత్మంతుడు అనుకుంటాడు, నేనే వాయువేగంతో వెళ్ళేవాడిని అంటే ఈయన మనోవేగంతో వచ్చేసాడు, అందుకే మనోవేగం మారుతూ తుల్యమని చెప్తాడు మనకు. మనోవేగంతో వచ్చేసాడు అని ఆయన మనసులో గర్వభంగం అయిపోతుంది. ఎవరికి? గరుత్మంతుడికి. ఇక్కడ భగవంతుడు ఆ యొక్క ఆంజనేయుని అనుగ్రహించడం కోసము కృష్ణ రూపాన్ని ఆఫ్ చేసి రామావతారంలో కనిపిస్తాడు ఇక్కడికి. అంటే రూపనిష్ట అనేది అంత దృఢంగా ఉండాలి. మనకు ఆరాధించే రాధాకృష్ణుల ఎడల రూపనిష్ట అలా ఉండాలి. మనం రాముని దర్శనానికి వెళ్ళొచ్చు, నరసింహస్వామి స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు, వరాహ స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు, ఏ దర్శనాలకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వాళ్ళ రూపాలకు చతుర్భుజ విష్ణు రూప దర్శనానికి వెళ్ళొచ్చు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు, ఏ రూపానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వాళ్ళకు నమస్కారం చేసి ప్రణామం చేసి మొక్కుకొని వచ్చేవారు, అంతవరకే. మన రూపనిష్ట అనేది మనకు ఉంటది ఇక్కడ. ఈ విధంగా మనం ఈ రూపనిష్ట అనేది కలిగి ఉండాలి. అంటే దీన్నే ఏకనిష్ట అంటే ఏకనిష్ట కలిగిన పరమ భక్తులను భగవంతుడు ఎలా పోషిస్తాడు? తల్లి అయి పోషిస్తాడు, తండ్రి అయి రక్షిస్తాడు, గురువై జ్ఞానబోధ చేస్తాడు, చివరకు ఆ దైవమే తన దగ్గరకు చేర్చుకుంటాడు అన్నట్టు ఈ భక్తులను. రూపనిష్ట అంటే ఏకనిష్ట కలిగిన భక్తులను. అంటే దీనికి ప్రహ్లాదుడు, నారదుడు, కుచేలుడు వంటి వీళ్ళందరూ కూడా అనన్య భక్తులకు సర్వకాలంలో కూడా ఆ యొక్క భగవంతుని చింతన తప్ప మళ్ళీ ఏమి ఉండదు. వీళ్ళకు వేరే చింతనే ఉండదు అన్నట్టు వాళ్ళకు. అంటే ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే గురువు, ఆయనే దైవం కూడా, అన్ని ఆయనే అన్నట్టు. అంటే మనం చూపాల్సిందల్లా ఏంటిది? అత్యంత భగవంతునికి నిష్ట కలిగిన భక్తి చూపించాలి ఇక్కడ. అంటే పరమ ప్రేమ, నిత్యం నిరంతర స్మరణం చేయాలి భగవంతుని నామాన్ని. మనం ఏ స్థితిలో ఉన్నా సరే, పడుకున్నా, కూర్చున్నా, లేచినా, ఏ పని చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఇంకా ఏది చేస్తున్నా నిరంతరం ఆయన నామాన్ని మన మనసులో మననం చేసుకుంటూ ఉండాలి. కానీ మనం ఇవన్నీ వదిలిపెట్టి టీవీలు చూసుకుంటూ ఉంటాము, ఇంకేవేవో చేస్తూ ఉంటాం, భౌతిక భాగవతాన్ని తెలుసుకుంటూ ఉంటాం మనం, లౌకిక విషయాలన్నిటి పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం. మరి అనన్య చింత మళ్ళీ అంటాం మనమే, ఏమంటాం? భగవంతుని స్మరించుకుంటే, భగవంతుని కోసం మనం ఇన్ని చేస్తే భగవంతుడు మనకు అన్ని చేస్తాడు కదా, యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడు కదా. అంటే అసలు మనం చేసే దాంట్లో ఎంత నిష్ట ఉన్నది, మనం చేసేది ఎంత కరెక్ట్ ఉన్నది అంటే, మరి అన్ని వదిలిపెట్టి ఆయన చేసుకుంటా కూర్చుంటే మనకు కడుపులోకి భోజనం పెట్టేది ఎవడు? ఇది కూడా పాయింటే కదా, అది కూడా మనం తెలుసుకుందాం. అంటే మనకి ఇక్కడ ఈ విధంగా మనము భగవంతుని పట్ల పరమ ప్రేమ, నిత్య నిరంతర స్మరణం, మననము, చివరికి ఆత్మ నివేదనం చేయాలి భగవంతుడికి. ఇట్లా ఈ గోపికల భక్తి కూడా ఉదాహరణకు అలాంటిది అన్నట్టు. అంటే
ఎట్లా ఈ నీలమేఘ శ్యాముడైనటువంటి ఈ నల్లని కన్నయ్యను ఎల్లప్పుడూ కన్నులు తనివి తీరా చూడకుండా కనురెప్పలు అడ్డంగా పెట్టాడని ఎవరిని నిందించే వాళ్ళు గోపికలు? విధాతను నిందించేటోళ్ళు. ఈ కనురెప్పలు అడ్డం పెట్టారు, మా కన్నయ్య రూపాన్ని మేము మంచిగా మా మనసులో నిలుపుకోకుండా, రూపాన్ని ఊహల్లో నిలుపుకోకుండా, ఈ రూపాన్ని చూడకుండా అడ్డు పెట్టాడు ఈ కనురెప్పలు అన్ని నిందించేవాళ్ళు అన్నట్టు వీళ్ళు. అంటే ఈ చిన్ని కృష్ణయ్య రూపాన్ని వాళ్ళ యొక్క ఊహలలో నింపుకొని ఆయనతోటి ఆటలు పాటలు సరస సంభాషణలు అన్ని చేసేటోళ్ళు అన్నట్టు. అట్లనే మధురానగర వీధులలో పాలు పెరుగు అమ్మడానికి వెళ్ళి వాళ్ళు ఎట్లా అంటే శ్రీకృష్ణ తత్వంతో మైమరిచిపోయి పాలు పెరుగు వెన్నకొనమని అనడానికి బదులుగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కృష్ణ గోవింద మాధవ అంటూ అరిచేటోళ్ళు అన్నట్టు. ఈ యొక్క ఎవరు గోపికలు, వారికి సర్వం శ్రీకృష్ణమయమే అన్నట్టు. వారి జ్ఞానులు కాదు కదా మరి, కానీ వాళ్ళు అనన్య భక్తులు. ఇది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. వాళ్ళు జ్ఞానులు కాదు, కానీ వాళ్ళు అనన్య భక్తులు. అంటే ప్రహ్లాదుడు కూడా అంతే. భగవంతుడి స్మరణం ఆయనకు పరవశత్వం కలిగించేది అన్నట్టు. సుఖమహర్షి కూడా అలాంటి వాడే. అసలు ఆయనకు దేహస్పృహే ఉండేది కాదన్నట్టు. దేవకన్యలు ఆయన ముందు నగ్నంగా స్నానం చేస్తున్నా కూడా ఆయనకు తెలిసేది కాదు. భగవత్ చింతనలో తనను తాను మర్చిపోయి సంతరించేవాడు అన్నట్టు. అట్లనే ఆయన భగవంతుని నామస్మరణ చేసుకుంటూ పోతుంటే దేహస్పృహ కూడా ఉండేది కాదు. ఆయన చూసి పిచ్చి వాళ్ళని భౌతిక జీవులందరూ కూడా ఆయన మీద రాళ్ళు కర్రలు కట్టలు అవి వేసి ఆయనను ఇబ్బంది పెట్టేటోళ్ళు అన్నట్టు. ఆ విధంగా అనన్య చింతన అనేది ఏమి లేకుండా భగవంతుని చింతన మాత్రమే ఉండేదన్నట్టు. అంటే ఇట్లా ఈ కోవకు చెందిన వాళ్ళే ఇంకెవరు మనకు ఎందరో మహాత్ములు ఉన్నట్టు భక్తులు. ఇంకా అదంతా చెప్పుకుంటూ పోతే మహాభారతం లాగా అయితే మనకు. అంటే భగవంతునికి భక్తులకు ఉన్న సంబంధం అలౌకికం, అపూర్వం, అనిర్వచనీయం అన్నట్టు. అందుకనే హరివార్తలు ఎరుంగు వారికి హరిపదములు తలంచు వారి కనవరతంబున్ హరికథలు వినడి వారికి మరణాగత మోహ సంభ్రమములే ధనగా. అంటే ఇట్లాంటి అనన్య భక్తుల వాళ్ళ యొక్క యోగక్షేమాలు తానే అంటే భగవంతుడే వహించగలడని మనకు భగవానుని ప్రతిజ్ఞ అన్నట్టు. ఇది మనకు ఈ భగవద్గీత ద్వారా భగవంతుడు సర్వాంతర్యామి, సర్వ వ్యాపకుడు, ఆయనే సర్వజ్ఞుడు. ఆయన తెలియని ఏముంటుంది చెప్పండి? మన భక్తులకు, ఆయన భక్తులకు ఏది కావాలో ఏది అవసరమో ఆయనకే ఎరుక. మనకంటే ఎక్కువ ఆయనకే తెలుసు. ఏది ఇస్తే మంచిది, ఏది ఇస్తే ఉద్ధరించబడతాడు, ఏది ఇస్తే డిగ్రేడ్ అయిపోతాడు అనేది మొత్తం ఆయనకే తెలుసు అన్నట్టు. అంటే భక్తుల మనస్సులో మర్మం ఎరిగి భక్తుల యొక్క కోరికలను తీర్చడమే ఇక్కడ యోగం అనే పదానికి అర్థము. అంటే భక్తులు కోరకపోయినా వాళ్ళ అవసరాలను గమనించి కుచేలునికి సర్వ సంపదలను గ్రహించిండు, అవునా? అట్లనే గజేంద్రునికి ప్రాణాలను రక్షించిండు. అట్లనే ధ్రువునికి వియత్తలంలో ధ్రువతారగా నిలిపిండు. ఆర్తితో అన్నా కృష్ణ నన్ను కాపాడు అని ద్రౌపది పిలవగానే ఆమెకి ఏం చేసిండు? అక్షయ వలువలు వస్త్రాలు ఇచ్చి మాన సంరక్షణ కావించిండు భగవంతుడు. అంటే పాండవ దూతగా రాయబారం చేసిండు. ఇప్పుడు విజయానికి సారథి అయిపోయి గురువై గీతోపదేశం చేసిండు. అంటే యోగం అంటే ఏంటిది? పొందవలసిన వస్తువును పొందింపజేయడం. మరి ఆ పొందిన దానిని రక్షించడాన్ని ఏమంటారు? క్షేమం అని అంటారు. వీటికి అర్థం అన్నట్టు. అంటే పొందించేవాడు ఆయనే, ఆ పొందిన వస్తువును రక్షించేదే ఆయనే. అంటే భక్తులకు జ్ఞానులకు అవాప్త కాములు అంటారు వీళ్ళను. భక్తులను కాములను ఏమంటారు? అవాప్త కాములు అంటారు. అంటే అన్ని కోరికలు తీరినవారు అని అర్థం. అన్ని కోరికలు తీరిన వాళ్ళు ఎట్లా అవుతారు? ఇంకా వాళ్ళు కోరేది ఏముంటుంది? వాళ్ళు ఈ ప్రపంచంలో ప్రాపంచిక విషయాలతోటి వాళ్ళకి ప్రమేయమే లేదు. ఇక్కడ ఏం జరిగినా వాళ్ళకి అవసరమే లేదు అసలు అన్నట్టు. అదే విషయాన్ని ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ యొక్క గురువు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజును కలిసినప్పుడు, ఇక్కడ స్వతంత్ర పోరాటం జరుగుతుంది కదా, మీరు పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేయండి, ఇంగ్లీష్ లో అందరిని కూడా ఉద్ధరించాలి కదా అని అన్నప్పుడు, ఇక్కడ ఒకవైపు స్వతంత్ర పోరాటం జరుగుతుంటే మీరు భగవంతుని కోసం ప్రచారం చేయమంటారు ఏంటండి అని అన్నాడు. అంటే ఇక భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల వారు ఏం చెప్తారు? ఈ యొక్క యేసు భక్తి ప్రభుపాదుల వారికి ఈ యొక్క రాజులు ఇవాళ వీళ్ళు ఉంటారు, రేపు వేరే వాళ్ళు ఉంటారు.
కానీ చక్రవర్తులకే చక్రవర్తి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన కోసం ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఈ దేహం మనకు లభించింది అందుకోసమే, ఈ బ్రహ్మ జిజ్ఞాస చేయడం కోసమే లభించింది మనకు. రాజు ఇవాళ వీడు ఉంటాడు, రేపు ఇంకొకటి ఉంటాడు, కానీ రాజులకే రాజు ఎవరో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనం ఈ యొక్క దేహాన్ని వదిలినప్పుడు భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు, అసలు రాజు దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది విషయం అన్నప్పుడు ఆ యొక్క ప్రపాదుల వారికి, అంటే యేసు భక్తి ప్రపాదుల వారికి విషయం అర్థమై అప్పుడు దీనికోసం ఎంతో ప్రయత్నాలు చేసి కృతకృతుడైంది అన్నట్టు. అంటే మనం ఈ ప్రాపంచిక విషయాలతో భక్తులకు ఎలాంటి ప్రమేయం ఉండలేని స్థితికి మనం ఎదగాలి. అట్లా ఎదగగల మనం బ్రతికినంత కాలం మనం ఎదిగే ప్రయత్నం చేయలేము. ఎందుకు చేయలేమంటే మనం అంతటి భక్తిని చేయాలనే ప్రయత్నం చేయాలంటే మనం ఏం చేయాలనేది ముందు తెలుసుకుందాం మనం ఇందులోనే. అట్లనే భక్తులు ప్రపంచంలోనే ఉన్నా కూడా నీటిలో ఉన్న తామరాకులాగా ఈ యొక్క ప్రాపంచిక విషయాలతోటి సంబంధం పెట్టుకోవద్దు మనం. మా అక్క ఇట్లా అన్నది, మా తమ్ముడు ఇట్లా అన్నాడు, మా బంధువులు ఇట్లా అన్నారు, వీళ్ళందరూ ఇట్లా గొడవలు పెట్టుకుంటున్నారు, వాటి కోసం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకొని వాళ్ళని కట్టడి చేయాలి నేను, లేకపోతే నేను వీళ్ళకి ఈ విధంగా బుద్ధి చెప్పాలి. ఇదంతా ఏంటిది? ప్రాపంచిక విషయాలలో ఎంటర్ కావడం. ఏది ఎలా జరగాలో నిర్ణయించేవాడు ఆయన, మనం నిమిత్త మాత్రం. కృష్ణుడికి నివేదన చేసుకోవాలి. మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే, కృష్ణ నీ యొక్క అనుగ్రహం ఎలా ఉంటే, నీ యొక్క మనసులో సంకల్పం ఎలా ఉంటే అలాగే చేయి తండ్రి. మనం ఎవరిని అసలు ఒకరిని కట్టడి చేయడానికి, ఒకరిని దూషించడానికి, ఒకరిని నిందించడానికి, ఒకరిని పాయింట్అవుట్ చేసి చూపించడానికి మనకున్న అర్హత ఏంటిది? మనం ఏమవుతాం అప్పుడు? ప్రాపంచిక విషయాలలో బందీలం అయిపోతాం. అయిపోయినప్పుడు భగవంతుని పక్కకు జరుపుతాం. మన అహం అప్పుడు లేచినప్పుడు మనం డిగ్రేడ్ అవుతా ఉంటాం. ఇవి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే భక్తులు, ఈ అవాప్త కాములు అనే భక్తులు ఈ యొక్క ప్రాపంచిక విషయాలతో ఎలాంటి సంబంధం పడరు. ఆ భక్తులు కోరుకునే వల్ల ఏంటిది? నిష్కామ కర్మ, లోకహితము, అనన్యమైన భక్తి, యథార్థ జ్ఞానము, భగవంతుడితోటి నిత్య సంబంధము, భగవదైక్యము పొంది పునరావృత్తి రహితమైన స్థితిని పొందడం కోసం వీళ్ళు నిరంతర భావన, మనస వాచ కర్మన ఇట్లా చేస్తారు అన్నట్టు. అట్లా అయితే ఈ యొక్క నిధులన్నింటినీ సమకూర్చే పెన్నిదెవరు? ఆ పరమాత్మే అనేది ఈ యొక్క అవాప్త కాములు అయినటువంటి ఈ భక్తులకు తెలుస్తుంది అన్నట్టు. అలాంటి విశ్వాసం, ప్రగాఢ విశ్వాసం ఉంటుంది వాళ్ళకు ఆ భగవంతుని మీద. అందువల్ల ఈ యొక్క భగవంతుని యొక్క ఆశ్రిత కల్పవృక్షంగా భావించి భగవంతుని ఆశ్రయిస్తారు భక్తులందరూ కూడా. భగవంతుడి యొక్క అనుగ్రహంతో యోగ క్షేమాలను పొందుతారు. మనకి ఏ లౌకికంగా ఈ యొక్క జన్మలో ఆర్థికంగా మనము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయినా ఆధ్యాత్మికంగా మహారాజులకు ఎదగచ్చు భగవంతుని చరణాలను ఆశ్రయిస్తే. లౌకిక సంపదలన్నీ కూడా తృణప్రాయమైనవి. కొన్ని కోట్లు సంపాదించిన ఈ దేహాన్నే, నేను అనే విరవిగా ఈ దేహాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయే మనము ఏ సంపదలను, ఏ కీర్తి ప్రతిష్టలను, ఏ పేరు ప్రతిష్టలను మనం పట్టుకుపోగలం చెప్పండి? ఏది తీసుకుపోలేము మనం. అందుకని ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి? ఈ లౌకిక సంపదల కంటే ఆధ్యాత్మిక సంపదలను సంపాదించుకునే ప్రయత్నం చేయాలి మనం. అందుకనే ఇలా చేసే వాళ్ళు ధన్య జీవులు అని చెప్పబడుతుంది. అంటే మన మిగతా భక్తులందరూ కూడా ఆదర్శప్రాయులై ఉంటారు ఇలాంటి మహాత్ములు. అంటే సామాన్యులు, సాధకులు అలవర్చుకోవాల్సింది కూడా భగవంతుని యొక్క నిరంతర చింతన, మళ్ళీ భగవంతుని యొక్క ధ్యానమే, ఆ ధ్యాసనే, అందులోనే ఉండే ప్రయత్నము మనము చేయాలన్నట్టుగా. అయితే ఇది ఇంకా డెప్త్ వెళ్ళి తెలుసుకుంటే ఈ యొక్క శ్లోకం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, భగవంతుడు యోగము, క్షేమము, అంటే ఇవన్నీ కూడా మనకు అందించి రక్షించేవాడు ఆయనే అయి ఉన్నప్పుడు నిరంతరము మనము అనన్య చిత్తంతో ఆ భగవంతుని నిరంతరం చింతన చేస్తూ ఆయన నామాన్ని, ఆ నామజప ధ్యానం చేస్తూ సర్వకాల సర్వావస్థలందు ఆయనతోటి కూడి ఉండాలి. అప్పుడు నిరంతర దైవధ్యాన పరుల యొక్క యోగక్షేమాలను నేనే కాపాడుతా అని భగవంతుడు ప్రతిజ్ఞ చేసిండు. అట్లనే ఇంకేం చెప్పింది? అనన్య అన్నాడు ఇక్కడ. అనన్య అంటే ప్రాపంచిక భోగాలను పట్ల ఆసక్తిని తదించేసి కేవలం భగవంతుని అందే స్థిరమైన దృఢమైన భక్తి
కలిగి ఉండాలన్నట్టు. అంటే భగవంతుని తప్ప, ఇంతకుముందు రూపనిష్ట కోసం కూడా చెప్పుకున్నాం మనం, భగవంతుని తప్ప ఇతరులు ఎవరిని కూడా పూజింపబడువారు కారని నమ్మిన వారు, భగవంతుడే పరమాశ్రయుడు అనేది, పరమగతి అనేది, పరమ ప్రేమాస్పదుడు అనేది భావించుకుంటూ ఏకనిష్ట, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏకనిష్టతోటి ఉండే భక్తులనే అనన్య భక్తులు అంటారు. మాం చింతయంత పర్యుపాసతే నిత్యాభియుక్తానాం. అంటే ఈ యొక్క భగవంతుని ఏమంటారు ఇక్కడ, సగుణ పరమేశ్వరుడైన పురుషోత్తముని సూచిస్తుంది అన్నట్టు ఇదంతా. అంటే భగవంతుని యొక్క గుణ ప్రభావాల, మళ్ళీ భగవంతుని యొక్క తత్వాలు, భగవంతుని యొక్క రహస్యాలు తెలుసుకొని నడుచుకుంటూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ, నిద్రిస్తూ, మేల్కొంటూ, ఏకాంత సాధన చేస్తూ, అన్ని సమయాలలో నిరంతరం అవిచ్ఛిన్నంగా మనం ఆ భగవత్ చింతన చేస్తే, అతని ఆజ్ఞానుసారమే నిష్కామ భావంతో భగవద్ అనుగ్రహాన్ని కోరుకుంటే, దానికోసమే మనం పాటుపడితే భగవంతుని అతన్ని చింతన చేసే నిష్కామ భావంతో భజించట అవుతుంది. నిష్కామ భావంతో మళ్ళీ ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఇంతకుముందు యోగక్షేమం వహామ్యహం అని చెప్పినట్టుగా భగవంతుడు మనకు ఏదైతే మనకు ప్రాప్తించదో దాన్ని ప్రాప్తించే స్థితిని యోగం అంటారు. ప్రాప్తించిన వస్తువును పరిరక్షించేదాన్ని క్షేమం అంటారు. అంటే ఈ విశ్వంలోని సమస్త జీవరాశుల పోషణ భారాన్ని భగవంతుడే వహిస్తాడు. మరి ఇక భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయాన్ని వేరుగా చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. అంటే భక్తులకు శ్రేయస్కరములైన వస్తువులను భగవంతుడే సమకూరుస్తాడు, వాటిని పరిరక్షిస్తాడు భగవంతుడే. అవి లౌకికమైనవి కావచ్చు, సాధకులకు సంబంధించినవి కావచ్చు, మనకు సాధనలో ఎదగడానికి సంబంధించినవి కావచ్చు. అట్లనే భగవంతుని నిత్య పరాయణులైనటువంటి, భగవత్ పరాయణులైనటువంటి అయిపోయి మనము అనన్య చిత్తంతో నిరంతరం భగవంతుని చింతన చేస్తూ మన యొక్క కర్తవ్యాలను ఎప్పుడైతే నిర్వర్తిస్తుంటామో ఆ యొక్క భారము, అట్లనే ఇంకా ఏ విషయం నందు కూడా కోరిక, ఆసక్తి, చింతన లేని స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితిని అనన్య భక్తులు జీవన నిర్వహణ భారాన్ని ఈ భగవంతుడే భరిస్తాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వదర్శి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మన యొక్క అన్ని రకాల యోగక్షేమాలను వహిస్తాడు కంపల్సరీ. ఇందులో ఎలాంటి సందేహానికే తావులేదు. అందుకు మహాభక్తుడైన ప్రహ్లాదుని జీవితమే మనకు ఇందుకు నిదర్శనం. ప్రహ్లాదుడు ఒకసారి ఆయన తండ్రికి ఏం చెప్తాడు అంటే, ఈ యొక్క భక్తి కోసమే చెప్తాడు. ఆయన అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఈ భక్తి కోసమే చెప్తాడు అన్నట్టు. అంటే ఏం చెప్తాడు? శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అని చెప్తాడు. ఎవరు చెప్తారు? ప్రహ్లాదుడు ఈ శ్రీమద్ భాగవతంలో చెప్తాడు. అంటే ఇందులో నవవిధ భక్తి మార్గాల కోసం చెప్పడం జరిగింది ఈ యొక్క శ్లోకం ద్వారా. అంటే శ్రవణం అంటే భగవంతుని నామాన్ని, భగవంతుని గుణాలు, భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క కథలు భక్తితో వినడం శ్రవణం అంటే. మరి దీని యొక్క ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజు, అంటే వీటిని ఆచరించిన వాళ్ళు సుఖ మహర్షి ద్వారా భాగవతాన్ని శ్రద్ధగా వినడం జరిగింది అన్నట్టు పరీక్షిత్ మహారాజు. అట్లాగే కీర్తనం అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేయడం, స్తుతించడం భగవంతుని యొక్క గుణగణాలను. దీనికి ఉదాహరణ ఎవరు? నారద మహర్షి. అలాగే స్మరణం, నిరంతరం భగవంతుని మనసులో స్మరించడం. అంటే దీనికి ఉదాహరణ ఎవరు? ప్రహ్లాదుడు నారాయణ నామాన్ని ఎల్లప్పుడూ స్మరించేవాడు అన్నట్టు. అట్లాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? నవవిధ భక్తి మార్గాలను స్మరణం తర్వాత పాదసేవనం. పాదసేవనం అంటే
భగవంతుని పాదాలను సేవించడం. ఎవరు సేవించారు? మహాలక్ష్మీదేవి నిత్యం భగవంతుని పాదాలను సేవిస్తుంది. శ్రీమన్నారాయణ పాద సేవ చేస్తుంది. అట్లనే అర్చనం. నెక్స్ట్ ఈ అర్చనం అంటే పూజ, భగవంతుడికి చేయాల్సిన ఉపచారాలు, పుష్పాలు, నైవేద్యాలతో ఆరాధించడం అన్నట్టు భగవంతుని. ఇది ఎవరు చేశారు? పృథు మహారాజు చేశారు. అట్లనే వందనం, నమస్కారం, ప్రార్థన, స్తోత్రాల ద్వారా భగవంతుణ్ణి వందించడం అన్నట్టు. ఇది వందనం. ఇది ఎవరు చేశారు? అక్రూరుడు చేసిండు. శ్రీకృష్ణుణ్ణి భక్తితోటి నమస్కరించిండు అక్రూరుడు. అట్లాగే దాస్యం. దాస్యం ఎవరు? మనము భగవంతుని సేవకుండానే భావంతో సేవ చేయడం అన్నట్టు. అంటే నేను దాసుని అనే భావనతో ఉంటారు భగవంతుడి సేవను. ఇది ఎవరు చేశారు? హనుమంతుడు శ్రీరామునికి పరమదాసుడుగా సేవ చేసిండు అన్నట్టు హనుమంతుడు. అట్లాగే సఖ్యం అంటే భగవంతునితోటి స్నేహభావంతో మొలగడం. ఇది ఎవరు చేశారు? అర్జునుడు శ్రీకృష్ణునితో సఖ్యభావం కలిగి ఉన్నాడు అన్నట్టు. నెక్స్ట్ ఆత్మ నివేదనం అంటే మన శరీరము, మనస్సు, కర్మలు, ఫలితాలు అన్నింటిని కూడా భగవంతునికి సమర్పించడం. ఇది ఎవరు చేశారు? బలిచక్రవర్తి సర్వస్వాన్ని వామనమూర్తికి సమర్పించింది అన్నట్టు. ఇది ఆత్మ నివేదన. అంటే ఇట్లా చేయాలంటే సులభతరమైన ఆచరణ ఏమిటి మనకు? ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మన రోజువారీ జీవితంలో నవవిధ భక్తిని ఎట్లా ఆచరించవచ్చు, ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఎందుకంటే ఎట్లా శ్రవణం అనేది ఎట్లా చేసుకోవాలి? భగవద్గీత లేదా భాగవతాన్ని శ్రవణం చేయడం. నెక్స్ట్ కీర్తనం, నామజపం, భజనలు చేయడం. అట్లాగే స్మరణం, పనుల మధ్యలో భగవంతుని స్మరించడం. ప్రతి చేస్తున్న దాంట్లో కూడా నిరంతరం భగవంతుని స్మరించుకోవడం. అట్లే దాస్యం, పాదసేవనం, అంటే దేవాలయ సేవ లేకపోతే భక్తులకు సేవ చేయడం. ఇవన్నీ కూడా కొంచెం డీప్గా తెలుసుకుందాం మనం. నెక్స్ట్ అర్చనం, పూజ, దీపారాధన. అట్లాగే వందనం, నమస్కారం, ప్రార్థన చేయడం. నెక్స్ట్ సత్యం, ఆత్మ నివేదనం, నేను నీ వాడిని, నా కర్మలన్నీ నీకే అర్పణ అనే భావించడం అన్నట్టు. అంటే ఈ 9 మార్గాలు పరస్పరం వేరుగా ఉన్నప్పటికీ కూడా భక్తి యొక్క అంతరార్థం ఏంటి? శ్రద్ధ, ప్రేమ, సమర్పణ. ఇవి ఫస్ట్ తెలుసుకోవాలి. మరి ఈ నవవిధ భక్తిని కలియుగంలో ఆచరించే విధానాలు ఏంటి? ఈ కలియుగంలో ఎట్లా ఆచరించాలి ఈ నవవిధ భక్తిని? అంటే ఈ కలియుగంలో నవవిధ భక్తి ఆచరించడానికి మొదటగా నామస్మరణం, నామ సంకీర్తన, సత్సంగం, సేవ అంటే అత్యంత సులభమైన మార్గాలు అన్నట్టు ఇవన్నీ కూడా. అంటే నవవిధ భక్తి 9 వేరు మార్గాలుగా కనిపించిన అవన్నీ కూడా భగవంతునిపై ప్రేమ, విశ్వాసం, సమర్పణ అనే స్థితిని పెంపొందించే సాధనాలు ఇవన్నీ కూడా. మరి శ్రవణం, భగవంతుని నామము, రూపము, గుణాలు, లీలలు, ఉపదేశాలను భక్తితో వినడం. ఇది శ్రవణం. ప్రతిరోజు కూడా భగవద్గీత, భాగవతం లేకపోతే రామాయణ పారాయణం వినడం, శ్రవణం చేయడం. ఆధ్యాత్మిక ప్రవచనాలు శ్రవణం చేయడం, భజనలు చేయడం, హరికథలు వినడం. వినేటప్పుడు కేవలం సమాచారం కోసం కాకుండా, బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ, కేవలం సమాచారం కోసం కాకుండా ఆచరణకు ప్రేరణ పొందే భావంతో వినాలి. బాగా అర్థం చేసుకోవాలి. ఏదో ఫార్మాలిటీగా చెప్తున్నారు మేము వింటున్నాంలే అన్నప్పుడు అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం భక్తిలో ఎదగడం అనే ప్రశ్నే లేదు ఇక్కడ. మేము ఎదుగుతామా భక్తులు అంటే ఎదగం. అట్లా మనం ఎందుకు ఎదగలేము? మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? కేవలం సమాచారం తెలుసుకోవడం కోసం శ్రవణం చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి భక్తిలో ఆచరణకు ప్రేరణ పొందే విధంగా ఆ భావంతో వినాలి మనం ఎప్పుడైనా శ్రవణం చేయాలంటే. తర్వాత కీర్తనం. కీర్తనం అంటే భగవంతుని యొక్క నామాన్ని జపించడం, భజనలు పాడడం, స్తోత్ర పారాయణలు చేయడం. అంటే ఈ కలియుగంలో నామ సంకీర్తనం ప్రత్యేకంగా సులభమైన భక్తి మార్గంగా భావిస్తారు అన్నట్టు మహాత్ములు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ షోడశనామ మంత్రం ఏదైతే ఉందో ఇది ఈ కలియుగంలో జీవుణ్ణి సంసార సముద్రాన్ని దాటింపజేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇంటిలో లేకపోతే సత్సంగంలో భజనలు చేయడం. ప్రయాణంలో కూడా ఎట్లా చేయాలి? నామస్మరణ మృదువుగా మన మనసులో పెదవులను మెల్లగా పలుకుతూ మృదువుగా చేసుకోవాలి ప్రయాణ సమయంలో కూడా. ఇట్లా నెక్స్ట్ స్మరణం
అంటే పని చేస్తూనే భగవంతుణ్ణి స్మరించడం, ప్రతి కార్యాన్ని కూడా ఆయనను సాక్షిగా భావించడం. మనం చేసే ప్రతి పనికి ఆయనే సాక్షిభూతుడు, అంతే కదా. సాక్షిభూతుడు ఎవరు? కాలరూపుడైన భగవంతుడే. అంటే మనం ఉదయం లేవగానే ఇష్టదైవ నామస్మరణం, భోజనం ముందు కృతజ్ఞతా ప్రార్థన మనం చేస్తాం కదా, మహాప్రసాదే గోవింద అని. అట్లాగే కష్ట సమయంలో భయపడకుండా దైవనామాన్ని ఆశ్రయించడం. ఎంత కష్టం వచ్చినా భగవంతుడు వదిలేసి ఆ భయాన్ని చూసుకుంటూ భయపడడం కాదు. భగవంతుడే దిక్కు, నీవే దిక్కు తండ్రి, నీట ముంచిన పాల ముంచిన నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అన్నప్పుడు ఆయనని కాపాడు. మనము అంతటి అకుంత విశ్వాసం ఉండాలి భగవంతుడి పైన మనకు. అట్లా భగవంతుని ఆశ్రయించాలి. కష్ట సమయంలో కూడా భయపడకుండా దైవనామాన్ని మనం ఆశ్రయించాలి. అట్లనే రోజు కొంత సమయం మనకు గురు నిర్దేశం చేసినటువంటి మంత్ర జపం లేకపోతే నామజప ధ్యానాన్ని సంకీర్తన కేటాయించుకోవడం. అట్లాగే పాదసేవనం. భగవంతుణ్ణి పాదసేవగా ఏం చేయొచ్చు? ఆలయ సేవ చేయొచ్చు, తీర్థక్షేత్ర సేవ చేయొచ్చు, భక్త సేవ చేయొచ్చు. అంటే దేవాలయాన్ని పరిశుభ్రపరచడం, పుష్ప సామాగ్రి సమకూర్చడం భగవంతుడి కోసం, ఆలయానికి వచ్చే వృద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వృద్ధులు కానీ అవసరమైన వారికి సహాయం చేయడం, తల్లిదండ్రులు, గురువులు, సద్భక్తులను మనం గౌరవంగా సేవించడం. ఇది పాదసేవనం కిందికి వస్తుంది మనకు. అట్లాగే అర్చనం. అర్చనం అంటే విగ్రహం, చిత్రం, ఫోటో లేకపోతే మనసులోని మనం ఆరాధించే రాధాకృష్ణ స్వరూపాన్ని నియమబద్ధంగా పూజించడం. పూజలో బాహ్య వైభవం కంటే భక్తి, శ్రద్ధ ముఖ్యమైనవి. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. అంటే బాహ్యంగా ఎంత గొప్పగా చేస్తున్నా అనేది కాదు, ఎంత భక్తి ఉన్నది, ఎంత శ్రద్ధ ఉన్నది, ఇదే భగవంతుడికి కావాల్సింది. అంటే మన ఇంట్లో సరళమైన దీపారాధన, పటాటోపం గొప్పలకు పోకుండా సరళమైన దీపారాధన చేసుకోవాలి. అంటే పుష్పం, పత్రం, ఫలం లేదా తోయం అంటే నీటిని భక్తితో సమర్పించడం భగవంతునికి. పూజ తర్వాత భగవంతునికి నివేదన చేసిన ఏదైతే మనం ఆహారంగా స్వీకరించాలని వండుకుంటామో భగవంతుని కోసం వండి దాన్ని నివేదన చేసి దాన్ని యజ్ఞ ప్రసాదంగా మనం తీసుకోవడం అన్నట్టు. అట్లాగే పూజలో యాంత్రికత అంటే అచ్చుకి దాన్ని ఏమంటారు, యాంత్రికత అంటే ఏంటిదంటే కృత్రిమ స్థితి కాకుండా ఇది నీకే సమర్పణ తండ్రి శ్రీకృష్ణ అనే భావం కలిగి ఉండాలి. ఏదో కృత్రిమంగా ఆ కృష్ణ చేస్తున్నాను ఇది కాదు భక్తి, ఇది నీకే సమర్పణ అనే భావనతోటి కలిగి ఉండడం అన్నట్టు పూజలో. అట్లాగే నెక్స్ట్ వందనం. వందనం అంటే నమస్కారం చేయడము, ప్రార్థన చేయడము, స్తోత్ర పఠన చేయడం, కృతజ్ఞత ద్వారా భగవంతుని వందించడం. అంటే మనకి ఏం మంచి జరిగినా ఏమి జరిగినా సరే ఇదంతా నీ అనుగ్రహం, నీ చిత్తం ఇదే తండ్రి, ఇది నేను స్వీకరిస్తున్నాను, నీ అనుగ్రహ ప్రాప్తి నాకు తండ్రి అని భగవంతునికి వందనం చేయడం అన్నట్టు. అంటే ఉదయం సాయంత్రం ప్రార్థన చేయడం భగవంతుడికి. తప్పులు జరిగినప్పుడు దైవ సాక్షిగా పాశ్చాత్తాపడాలి మనం, ఇది ఈ వందనంలో. అట్లాగే విజయాలన్నింటికి కూడా మనకు సొంత కృషితోటే వచ్చాయని భావించకుండా దైవ కృపగా వచ్చినాయని మనం భావించాలి మనకు వచ్చే ఏ విజయమైనా సరే. అంటే ఇక్కడ ఇంకా తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, ఆర్యులు వీళ్లకు వినయంతో నమస్కరించడం, వాళ్ళలో భగవంతుని చూడడం, ఇదంతా కూడా వందనం కిందకి వస్తుంది. అట్లే దాస్యం. దాస్యం అంటే నేను భగవంతుని యొక్క సేవకుడిని అనే భావంతో స్వార్థరహితంగా సేవ చేయడం. మనందరం దాసభక్తులం భగవంతుడికి, ఇది తెలుసుకోవాలి. అంటే అన్నదానము, విద్యా సహాయము, రోగ సేవ చేయడం, రోగులు ఉంటే వాళ్ళు సేవ చేయడం, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అట్లాగే ఇంటి బాధ్యతలను కూడా దైవ సేవగా భావించి చేయడం. ఇంటి బాధ్యతలను కూడా ఇది భగవంతుడు నాకు ఇచ్చిండు ఈ యొక్క బాధ్యత, కాబట్టి ఇది నేను సేవ చేస్తున్నాను అని భావించి ఆ విషయాన్ని చేయడం. సేవకు ప్రతిఫలం, ప్రశంస కోరుకోకపోవడం అనేది ముఖ్యం ఇక్కడ. ఇది దాస్య స్థితి. అట్లాగే సత్యం అంటే భగవంతునితోటి స్నేహభావం కలిగి మన ఆలోచనలు, మన బాధలు, మన సందేహాలను హృదయపూర్వకంగా ఆయనతో పంచుకోవడం. అంటే మనం భగవంతునితోటి నిత్యం మాట్లాడుతూ ఉండాలి ఆయనతోటి. ఆయన మన విషయం, మన భావనను, మన భక్తిని అర్థం చేసుకుంటున్నాడనే దృఢ సంకల్పంతో ఉండాలి అక్కడ. అంటే కృష్ణ నీవు నాకు మార్గదర్శి అని భావించి నిర్ణయాల్లో ధర్మాన్ని పరిశీలించాలి. అట్లనే
సంతోషంలో కృతజ్ఞత, దుఃఖంలో ధైర్యం కోసం భగవంతుని ఆశ్రయించడం, ఇది సఖ్యం. అంటే స్నేహితుడిలాగా దైవంతో సన్నిహితమైన కానీ గౌరవపూర్వకమైన సంబంధం కానీ పెంచుకోవడం, ఇది సఖ్యం. అంటే ఈ నవవిధ భక్తి మార్గాలలో ఏ భక్తిని ఎట్లా పెంపొందించుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ శ్లోకంలో మనకు ప్రపాదుల వారు అదే కదా మనకు చెప్పింది. నెక్స్ట్ ఆత్మ నివేదన. అంటే మన శరీరము, మనస్సు, సంపద, ప్రతిభ, ఈ కర్మ ఫలాలను భగవంతుడికి సమర్పించడం ఆత్మ నివేదనం. అంటే బాధ్యతలను వదిలేయడం కాదు ఇక్కడ, వాటిని ధర్మబద్ధంగా నిర్వర్తించి ఫలితాన్ని దైవానికి అర్పించడం అన్నట్టు. అంటే కర్తవ్యాన్ని నేను చేస్తాను, ఫలితం నీ చిత్తం కృష్ణ అనే భావంతో ఉండాలి మనం ఎప్పుడైనా. అంటే అట్లనే ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, విద్య, సేవ అన్నింటినీ కూడా దైవార్పణగా చేయాలి మనం. అట్లనే మనకు విజయంలో అహంకారం లేకుండా, అపజయంలో నిరాశ చెందకుండా మనము సమత్వ బుద్ధిని, మనం లాస్ట్ శ్లోకాలు కూడా చెప్పుకున్నాం సమత్వ బుద్ధి అంటే ఏంటి. అట్లా సమత్వాన్ని అభ్యసించడం అలవాటు చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి దాన్ని. అట్లనే స్వార్థం తగ్గించి ధర్మము, కరుణ, నిజాయితీతో జీవించడం నేర్చుకోవాలి ఫస్ట్. ఇదంతా కూడా ఆత్మ నివేదన కిందకి వస్తుంది. అంటే మనకు మరి ఇవన్నీ కూడా రోజువారి సరళ సాధనలో ఎట్లా ఈ కలియుగ జీవన శైలికి అనువుగా ఎట్లా చేసుకోవచ్చు మన దినచర్య అంటే, ఉదయము నామజపము, భగవంతుని యొక్క ప్రార్థన, అట్లాగే గీతా శ్లోకాలు, ఆధ్యాత్మిక గ్రంథాల శ్రవణము, పఠనము, రోజులో ఒకసారి ఖచ్చితంగా భజన లేకపోతే స్తోత్ర పఠనం చేయడము, ప్రతి పనికి ముందు కూడా ఇది దైవ సేవ అనే సంకల్పం కలిగి ఉండడము, రోజుకు కనీసం ఒక మంచి సేవా కార్యక్రమం వీలైతే పాల్గొనడం, రాత్రి ఆత్మ పరిశీలన ఖచ్చితంగా చేసుకోవడం, ఈ రోజు ఈ మాట మనస్సు చేతల ద్వారా ఎవరినైనా నేను బాధించానా అని పరిశీలించుకోవడం. అంటే ఈ నవవిధ భక్తి యొక్క లక్ష్యం కేవలం పూజా విధానాలను పెంచడం కాదు, మనస్సును శుద్ధి చేయడం, అహంకారాన్ని తగ్గించడం, కర్తవ్యాన్ని దైవార్పణగా చేయడం, ఈ యొక్క సమస్త జీవుల పట్ల ప్రేమను పెంచడం. ఈ భక్తి మనోవాక్కాయ కర్మలతో ఏకత్వంతో ఆచరించినప్పుడు దాని ఫలితం మరింత లోతుగా ఉంటది అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి అట్లా లోతుగా ఉండడానికి ఏం కావాలి మనకు? సత్సంగం ద్వారా భక్తిని పెంపొందించుకునే మార్గాలు ఏమిటని తెలుసుకోవాలి మనం. అంటే సత్సంగం అంటే ఏంటిది? సత్ ప్లస్ సంగం. సత్సంగం అంటే సత్యం, ధర్మం, భగవంతుడు, సద్గురువులను, సజ్జనులను, భక్తులతో అనుబంధం కలిగి ఉండడం. సత్సంగం ప్రత్యక్షంగా భక్తులతో కలిసి చేయవచ్చు మనం, లేకపోతే శాస్త్ర పఠనం చేయవచ్చు, నామ సంకీర్తనం చేసుకోవచ్చు, సద్గురువుల యొక్క ఉపదేశం వినడం ద్వారా కూడా చేయవచ్చు. ఇది సత్సంగం అంటారు. మరి భక్తిని పెంచే మార్గాలు సత్సంగం అంటే ఏంటిదని, సత్సంగం ద్వారా భక్తిని పెంపొందించుకునే మార్గాలు ఏంటని చెప్పుకుంటున్నాం కదా. అయితే భక్తులతోటి సహవాసం, భక్తిని పెంచే మార్గాలలో భక్తుల సహవాసం ఎట్లా చేసుకోవాలనేది కూడా మనం చెప్పుకున్నప్పుడు, అట్లాగే దీంట్లో ఏంటిది భక్తుల సహవాసం? నిజాయితీ, వినయం, దయ, నామస్మరణ కలిగిన భక్తులతోటి స్నేహం చేయాలి మనం. ఫస్ట్ భక్తిలో ఎదగాలంటే భక్తుల సాంగత్యం కావాలి మనకు. అట్లాగే వాళ్ళ మాటలు, ఆచరణ మనలో కూడా భక్తి సాత్వికతను పెంచుతాయి అన్నట్టుగా. ఎందుకంటే సావాస దోషం అంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు, వారు వీరవుతారని మనకు నానుడి ఉండనే ఉన్నది. అలా మనకు సాత్వికత పెరుగుతుంది. వారానికి ఒకసారి భజన లేదా సత్సంగంలో పాల్గొనవచ్చు. అట్లాగే భక్తులతో కలిసి పూజ, పారాయణ, నామజపం ఇట్లాంటివి చేయడం. మళ్ళీ భక్తుల జీవిత చరిత్రల కోసం తెలుసుకోవడం. ఇవి భక్తుల సహవాసం వల్ల భక్తిని పెంచే విధానాలు ఇవన్నీ కూడా. అట్లాగే శ్రవణంలో ఎట్లా చేసుకోవచ్చు అంటే, సత్సంగంలో భగవద్గీత, భాగవతం, రామాయణం, ఉపనిషత్తులు, లేకపోతే మనకు గురు పరంపర అందించిన బోధనలను శ్రద్ధగా శ్రవణం చేయడము, ఆ వినిన విషయాలను జీవితంలో ఎలా ఆచరించాలో ఆలోచించినప్పుడే శ్రవణం భక్తి సాధనగా మారుతుంది మనకు. లేకపోతే భక్తి సాధనగా మారదు ఈ శ్రవణం అనేది. అంటే ఒక విషయాన్ని రకరకాల ప్రవచనాలుగా కాకుండా అర్థం చేసుకొని వినడం ముఖ్యం. ఇది మనకు సందేహాలను గురువులను లేకపోతే పండితులను అడిగి తెలుసుకోవడం, విన్న బోధనలో రోజుకు కనీసం ఒక అంశాన్ని కూడా ఆచరించడం ఖచ్చితంగా. ఇది
శ్రవణం యొక్క ఫలితం కలుగుతుంది మనకు. అట్లాగే నామ సంకీర్తనం, సత్సంగంలో సమూహంగా భగవాన్ నామం కీర్తన చేయడం మనస్సును ఏకాగ్రం చేసి భక్తి భావాన్ని పెంచుతుంది అన్నట్టు. అలాగే వేద పారంపర్యంలో దైవస్థుతికి నామగానానికి విశిష్ట స్థానం ఉంటుంది అన్నట్టు. అలాగే భగవంతుని యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఇంకా అనేక నామాలు ఉన్నాయి భగవంతుడికి. ఆ నామాలను, అలాంటి నామాలను జపించడం, ఇంట్లో వారానికి ఒకసారన్నా చిన్న భజన ఏర్పాటు చేసుకోవడం, కీర్తనలో స్వరం కంటే భావానికి ప్రాధాన్యం ఇవ్వడం. నేను ఎంత గొప్పగా స్వరంతో పాడుతున్నాను, ఎవరో కీర్తన పాడే వాళ్ళు ఉంటారు, పాటలు పాడేటోళ్ళు, మంచి మంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ ఇట్లాంటి కీర్తనలు చేసే వాళ్ళు ఉంటారు కదా, అలా నేను గొప్పగా పాడుతున్నానా, నాకు కంఠం కోకిల కంఠం లాగా ఉన్నా, ఇది కాదు. ఇక్కడ భావమే ముఖ్యం. ఇక్కడ భావానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ నామ సంకీర్తనలో. అట్లాగే సత్సేవ, అంటే సత్సంగం కేవలం వినడమే కాదు, భక్తులకు, గురువులకు, ఆలయానికి, సమాజానికి సేవ చేయడం కూడా దాని భాగమే. అంటే సేవ ద్వారా ఏమవుతుంది, స్వార్థం తగ్గి దాస్యభావం పెరుగుతుంది మనకు. అట్లాగే ఆలయ శుభ్రత, అన్నదానం, లేకపోతే పుస్తక సేవలో పాల్గొనడం మన చేతనైనంత, అట్లనే వృద్ధులు కానీ అనారోగ్యులు కానీ అవసరమైన వారికి సహాయం చేయడం, అట్లనే సేవ చేసిన తర్వాత ప్రశంస కోసం ఎట్టి పరిస్థితులలో కూడా ఎదురు చూడకపోవడం, ఇది ముఖ్యం అన్నట్టు సత్సేవలో. అట్లాగే సద్గ్రంథ పఠనం, ప్రతిరోజు ఒక 1 hour భగవద్గీత లేకపోతే భాగవతం లేకపోతే భక్తుల జీవిత చరిత్రలు పఠనం చేయడం, అర్థం కాని విషయాలను సత్సంగంలో ఉన్నటువంటి గురువులను, మహాత్ముల సహకారంతో మనం తెలుసుకోవడము, అట్లనే రోజుకు ఒక శ్లోకం చదివి దాని భావం తెలుసుకొని దాన్ని మన కంఠస్థం చేసుకునే ప్రయత్నం చేయడం. అంటే రోజుకు ఒక శ్లోకం అంటే కనీసం 10 రోజులకు ఒక శ్లోకం కంఠస్థం చేసుకున్నా 30 రోజులకు 3 శ్లోకాలు వస్తూనే ఉన్నాయి. మరి ఒక సంవత్సరానికి ఎన్ని శ్లోకాలు వస్తాయి? 36 శ్లోకాలు కంఠస్థం అయితే ఎప్పటికి, అవునా? అట్లా అంటే చదివిన విషయాన్ని అంటే కంఠస్థం చేయకపోతే భక్తి చేసుకోలేమా, భక్తి చేయలేమంటే అక్షర ముక్కరాణాలు కూడా భక్తి చేస్తారు. కానీ మనకు ఇంకా ఇంటర్నల్ క్వాలిటీస్ బాగా పెంచుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ చేసుకుంటే మంచిది. అట్లాగే చదివిన విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించడం, మన కుటుంబ సభ్యులతో ఇంట్లో. అట్లాగే గ్రంథ పఠనాన్ని వాద ప్రతివాదంగా కాకుండా, బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ, వాద ప్రతివాదం కాకుండా ఇది గొప్ప, నేను చదివింది గొప్ప, నువ్వు చదివింది గొప్పనా, ఇట్లా కాకుండా, లేకపోతే నాకు తెలిసింది ఇది ఉన్నది, ఇక్కడ ఏం చెప్తారో తెలుసుకొని దాన్ని ఖండిద్దాం అనే ఈ వాద ప్రతివాదన కాకుండా ఎట్లా చేయాలి, ఆత్మ పరిశీలనగా చూడడము. ఈ యొక్క గ్రంథ పఠనాన్ని ఆత్మ పరిశీలనగా చూస్తేనే మనం సద్గ్రంథ యొక్క పఠనం యొక్క విలువ తెలుస్తుంది మనకు. అట్లాగే ఈ సత్సంగం ఆలోచనను ఆచరణలో పెట్టడం, సత్సంగంలో ఏదైతే మనం తెలుసుకున్నామో, ఏదైతే ఆలోచనలు వచ్చినాయో వాటిని ఆచరణలో పెట్టడం మన జీవితంలో. అంటే సత్సంగం విన్న వెంటనే భక్తి పెరిగినట్లు అనిపించవచ్చు మనకు, కానీ నిజమైన మార్పు ప్రవర్తనలో కనిపించాలి మనకు. ప్రవర్తనలో కనిపించినప్పుడు కనిపించకపోతే 1000 సత్సంగాలు పెట్టుకున్నా సరే మనకు మనం అనుకుంటాం నాకు భక్తి పెరిగింది, నేను చాలా గొప్ప అనుకుంటాం. కానీ నిజమైన మార్పు ఎప్పుడు కావాలి మనకు? ప్రవర్తనలోనే కనిపించాలి. ప్రాక్టికల్ గా కోపం వచ్చినప్పుడు మౌనం, నామస్మరణ మనం అలవాటు చేసుకోవాలి, అభ్యసించాలి. అది ఇతరులను నిందించే అలవాటును తగ్గించుకోవాలి కంప్లీట్ గా. నిజాయితీగా కర్తవ్యాన్ని నిర్వర్తించడం నేర్చుకోవాలి. సుఖ దుఃఖాలలో సమత్వాన్ని పెంపొందించుకోవాలి. ఇది సత్సంగపు ఆలోచనను ఆచరణలో పెట్టడం అంటే. మరి కుసంగాన్ని నివారించడం. కుసంగం అంటే ఏంటి? భక్తిని తగ్గించే అలవాట్లు, దుష్ప్రవర్తన, అధిక నింద చేయడం, అసత్యం చేయడం, వ్యసనాలకు అలవాటు పడడం, దైవ విముఖమైన వాతావరణం నుంచి జాగ్రత్తగా దూరంగా ఉండాలి మనం. సత్సంగంతో పాటు కుసంగ విరమణ కూడా ఆధ్యాత్మిక పురోగతికి అవసరం ఖచ్చితంగా ఉన్నది అనేది మనకు శాస్త్ర ప్రమాణాలు నొక్కి చెప్తున్నాయి. మరి అయితే ఇతరులను ద్వేషించడం లేకపోతే తక్కువగా చూడడం కుసంగ విరమణ కాదు. ఇక్కడ అంటే వివేకంతో దూరం పాటిస్తూ అందరి పట్ల దయ గౌరవం కలిగి ఉండాలి. వివేకంతో దూరం పాటించాలి మనం, పాటించి అందరి పట్ల దయ గౌరవాన్ని కలిగి ఉండాలి. ఇది కుసంగాన్ని నివారించే పద్ధతి.
మరి ఇంట్లో సత్సంగం ఎట్లా చేసుకోవాలి అంటే కుటుంబంగా ఒక సరళమైన విధానాన్ని పాటించవచ్చు మనం. రోజు దీపారాధన తర్వాత 5 నిమిషాలు నామజపం. 5 నిమిషాలు అంటే మనకున్న గురు పరంపర ఇచ్చిన విషయాన్ని నామజపం. అంటే మన బిజీ లైఫ్ లో కోసం చెప్తాను నేను. వారానికి ఒక రోజు ఈ యొక్క గీతా శ్లోకాల కంఠస్థ శ్లోకాలు, భక్తి కథల శ్రవణాలు వినడం, నెలకొకసారి ఆలయ సందర్శనం. వీలుంటే రోజు చేసుకోవచ్చు, వీలు కాకపోతే వారానికి ఒకసారి చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా చేయాలి. ఆలయ దర్శనం లేకపోతే సేవ. భోజనం ముందు కృతజ్ఞత ప్రార్థన చేయాలి. పిల్లలతో భక్తుల జీవితాలపై చిన్న చర్చ చేయాలి పిల్లలతోటి. అప్పుడు ఇంట్లో సత్సంగం జరుగుతుంది అన్నట్టు. ఈ 5 విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఇంట్లో. మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం అంటే, సత్సంగాన్ని ఎప్పుడైతే ఎంచుకుంటామో అప్పుడు గురువు లేకపోతే సంస్థ మాటల కన్నా ఈ యొక్క ఆచరణ ఎంత ఉన్నది, ఇందులో వినయం ఎంత ఉన్నది, శాస్త్రబద్ధత ఎంత ఉంది, సేవా భావం మనం గమనించాలి. ఇక్కడ భయపెట్టి డబ్బులు గుడ్డిగా అంటే అంధ విధేయత అంటారు, ఇట్లా వ్యక్తి పూజ కోరే వాతావరణాన్ని జాగ్రత్తగా పరిశీలించాలన్నట్టు. అంటే ఒక సత్సంగం చెప్పే వ్యక్తి నన్నే సేవించండి, నా ఆజ్ఞాపాలన ఖచ్చితంగా సత్యనట్టు చేయండి, నన్నే పూజించండి అని ఎవడైతే చెప్తాడో వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ జాగ్రత్తలు కంపల్సరీ ఉండాలి మనకు. అట్లా చేసుకున్నారు అంటే మనము తప్పుడులో పడుతున్నాము, మార్గంలో పడుతున్నాము అని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే సత్సంగం యొక్క ఫలితం ఇతరులను మార్చడంలో కాదు, మన మనస్సు శుద్ధి కావడం, ఫస్ట్ నామస్మరణ పెరగడం, అహంకారం తగ్గడం, కర్తవ్యాన్ని భక్తితో చేయడం మనకున్న కర్తవ్యం. అట్లాగే సత్సంగం విన్న తర్వాత మనలో దయ, నియమం, నిజాయితీ, సమత్వం ఇవి పెరుగుతున్నాయా లేదా అనేదే దీని యొక్క నిజమైన ప్రమాణం అనేది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇలా లేకపోతే మనం ఎదగలేము అసలే. మరి సత్సంగంలో ఏర్పడే సందేహాలను నివృత్తి చేసుకునే ఈ విధానం ఏంటిది, అసలు ఎట్లా చేసుకోవాలి మనం అంటే, సందేహాల పైన సరైన దృష్టి ఉండాలి ఫస్ట్ మనకే. అంటే సత్సంగంలో సందేహాలు రావడం తప్పు కాదు ఇక్కడ మనకు. ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలనే ఆసక్తి ఏదైతే ఉందో అది దీనికి సూచన అన్నట్టు. అయితే సందేహాన్ని మొండితనంగా కాకుండా వినయం, వివేకము, శాస్త్ర ప్రమాణంతో పరిశీలించాలి మనకున్న సందేహాన్ని. సత్సంగం కేవలం ఉపన్యాసం వినడమే కాదు, ఇక్కడ నామస్మరణ, శ్రవణం, పరస్పర విచారణ, సదాచరణ ఇవన్నీ కూడా దీని భాగాలే అన్నట్టు. ఇది సందేహాల పైన దృష్టి పెట్టి మనం వాటిని చేసుకోవడం. అట్లాగే సందేహ నివృత్తి విధానాలు ఏంటి, ఎట్లా చేయాలి సందేహ నివృత్తి అంటే, సందేహాన్ని ఫస్ట్ స్పష్టంగా గుర్తించాలి మనం. అసలు మనకున్న సందేహం ఏంటిది అనేది, మనకున్న సందేహం మనకే అర్థం కాకపోతే మనం ఏం అడుగుతాం, ఏం తెలుసుకుంటాం. నాకు అర్థం కాలేదు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అర్థం కాలేదు అనే సాధారణ భావం బదులుకు ఎట్లా ఆలోచించాలి, ఈ సందేహాన్ని మనం ఒక పేపర్ పైన తీసుకోవాలి. మనకున్న సందేహాన్ని ఎట్లా తీసుకోవాలి, ఒక వాక్యంగా రాసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, కర్మ చేయాలంటారు కదా, ఆ ఫలితాన్ని ఎలా వదిలిపెట్టాలి చూడు, బాగా అర్థం చేస్తాను. మనకున్న సందేహం, కర్మ చేయమంటాను, ఫలితాన్ని వదిలిపెట్టాలంటాను, ఇదేంటి మరి? భక్తి జ్ఞానం రెండింటి మధ్య సంబంధం ఏంటి, అసలు గురువుని ఎలా గుర్తించాలి, శాస్త్రంలోని ఈ మనం తెలుసుకున్న ఏదైతే విషయం ఉందో అది ప్రస్తుత జీవితానికి ఎట్లా వర్తిస్తుంది, ఇట్లా ప్రశ్నను తయారు చేసుకోవాలి మనసులో. మనం తయారు చేసుకొని మనకు ఒక స్పష్టత ఉండాలి. ఫస్ట్ మనకున్న సందేహం ఏంటిది అనేది స్పష్టంగా మనం గుర్తించి ఆ తర్వాత మనము ప్రబోధ కాలంలో మన గురువులను, ఆచార్యులను మనం అడిగి వినయంతో తెలుసుకోవాలి. ఈ విషయం నాకు తెలుసు, నేను ఒక గ్రంథంలో చదివినా, ఇది మా గురువు చెప్తాడో లేదో తెలుసుకున్నాం అన్నప్పుడు అది చాలా ఘోరమైన అహంకార భావం అవుతుంది. అందుకని మనం విషయాన్ని వినయంతో గురువు నుండి తెలుసుకోవాలి. ఈ సందేహాన్ని విషయం ఇంత స్పష్టంగా మనం తెలుసుకుంటే సమాధానం కూడా స్పష్టంగా వెతకవచ్చు, గురువుని తెలుసుకోవచ్చు. ముందుగా శ్రద్ధగా వినాలి మనం ఫస్ట్. అంటే ప్రవచనం మధ్యలో వెంటనే తీర్పు ఇవ్వకుండా బోధన మొత్తం వినాలి ఫస్ట్, మనసు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, మనం ముందు చెప్పిన విషయానికి తర్వాత వివరణే దానికి సమాధానం ఇస్తుంది. మనం ఒక విషయాన్ని చెప్పుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నవయుత భక్తి మార్గాల కోసం ప్రహ్లాదుడు చెప్పిండు అనుకున్నాం.
అవి ఏంటో మనకు తెలియదు. మరి అవన్నిటి కూడా తర్వాతనే మనం వివరించుకుంటున్నాం కదా. అంటే ముందు ఒక సందేహం వస్తుంది, ఆ తర్వాత వివరణ కూడా దానికి ఆన్సర్ అయి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లా ముఖ్యమైన ఏవైతే విషయాలు ఉంటాయో, మాటలు మనం చెప్పుకునే విషయాలు భక్తిలో, వాటిని నోట్స్ గా రాసుకోవాలి కంపల్సరీ. మనం ఏదో విన్నామా చూసుకున్నామా అంటే కష్టం, ఎదగలేము మనం. అంటే నెక్స్ట్ అర్థం కాని పదాలను మనం గుర్తించుకోవాలి. ఒకే అంశాన్ని రకరకాల సందర్భాల్లో గురువులు ఎలా వివరించిండు మనం గమనించాలి. ఇవన్నీ కూడా శ్రద్ధగా విని మనం అర్థం చేసుకునే విషయాలు అన్నట్టు. అంటే మన ప్రశ్నను వినయంగా అడగాలి ఫస్ట్ మనం. అంటే సత్సంగం ముగిసిన తర్వాత లేకపోతే ప్రశ్నోత్తర సమయం ఉంటదిగా మనకు, అప్పుడు ప్రశ్న అడగాలి మనకు సందేహం ఉన్న ప్రశ్నను. ప్రశ్నించే విధానం కూడా ముఖ్యమే అన్నట్టు ఇక్కడ. మరి ప్రశ్నించే విధానం ఏంటిది? సరైన విధానము గురూజీ లేకపోతే స్వామీజీ, ఈ యొక్క అంటే మనకు విద్య నేర్పే గురువులు ఎవరైతే ఉంటారో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే గురువులు, వాళ్ళను దగ్గరికి వెళ్ళి గురూజీ ఈ విషయాన్ని నేను ఇట్లా అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకోండి ఇక్కడ సరైన విధానం ఏదనేది, ప్రశ్నను ఎట్లా అడగాలనేది, వినయంగా ఎట్లా అడగాలని, ఈ విషయాన్ని నేను ఇలా అర్థం చేసుకున్నాను, కానీ ఈ సందర్భంలో నాకు ఈ సందేహం ఉంది, దయచేసి నాకు వివరించండి. చూడు ఎంత వినయంతో ఉన్నది. ఇలా మనం తెలుసుకోవాలి విషయాన్ని. అంటే మరి తప్పించవలసిన విధానం ఏది ఇక్కడ అంటే, మీ మాట తప్పు కదా గురువు గారు, లేదా ఇతరులను అవమానించే రీతిలో ప్రశ్నించడం. నేను ఇట్లా చేస్తున్నాను, వాళ్ళు ఇట్లున్నారు, అందుకని వాళ్ళ అహంకారం తగ్గాలంటే నేను ఇట్లా అడగాలి అనే భావన ఏదైతే ఉందో అది ప్రాబ్లం. మళ్ళీ వేరే వాళ్ళను అవమానించే రీతిలో ప్రశ్నించడం. మనం ఒక ప్రశ్న అడుగుతున్నామంటే మన పక్క వాళ్ళను ఇండైరెక్ట్ గా అవమానించే విధంగా ఆ ప్రశ్న ఉండకూడదు. లేకపోతే మీ మాట తప్పు కదా అనే విషయాలను, ఇట్లాంటి ఏవైతున్నాయో ఇవి తప్పించవలసిన విధానాలు ఇవన్నీ కూడా. అంటే అప్పుడు ఏమవుతుంది మనకు ప్రాబ్లం అక్కడ? వినయం అనేది ప్రశ్నకు విలువను పెంచుతుంది. బాగా అర్థం చేసుకోవాలి. మనకున్న వినయం అనేది మన ప్రశ్నకు విలువను పెంచుతుంది. మనం నిజంగా ఈ ప్రశ్న అడుగుతున్నామంటే మనం దీన్ని లోతుగా అర్థం చేసుకున్నామా లేదా, ఇది మనకు అర్థమైందా లేదా, ఏదో ఫార్మాలిటీగా అడుగుమన్నారు కదా అని అడుగుదామా లేదా. చూడు ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన వినయమే మన ప్రశ్నకు విలువను పెంచుతుంది. అట్లనే వాదన అనేదాన్ని మనం పొందే సమాధానాన్ని దూరం చేస్తుంది. మనకు అర్హతే లేదనేది గురువుకు అర్థమైనప్పుడు దానికి సమాధానమే ఇవ్వడు గురువు. ఎందుకు ఇవ్వడు? వీడికి జ్ఞానం పొందే అర్హతే లేదు కాబట్టి దాన్ని కట్ చేస్తాడు ఫస్ట్. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇవన్నీ లోతైన విషయాలు, అందుకే ఇవన్నీ కూడా పరమ విషయ జ్ఞానం అని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లనే గురువు లేకపోతే అర్హులైన ఆచార్యులను మనం ఆశ్రయించడం ఏదైతే ఉందో, మనకు ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానం ఇచ్చే ఎవరైతే ఉంటారో గురువు కానీ, శాస్త్ర జ్ఞానం కలిగిన ఆచార్యులు కానీ, వాళ్ళ యొక్క ఆచరణ, నిస్వార్థత, వినయం కలిగి ఉండాలి ఫస్ట్. అంటే దాన్ని ఏమంటారంటే, మనం ఏదో అంటారు ఇవాళ రేపు మనకి ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక చిన్న క్లిప్ లేకపోతే సామాజికంగా మాధ్యమాలు ఉంటాయి కదా, ఇవన్నీ టీవీలు కానీ ఇవన్నీ, అందులో ఎవరో ఏదో వాక్య చెప్పిండు, వాటి ఆధారంగా మనం తుది నిర్ణయం తీసుకోకుండా విశ్వసనీయ గురువును ఆశ్రయించి సాంప్రదాయ విషయాన్ని, శాస్త్రబద్ధ విషయాన్ని మనము అడిగి తెలుసుకోవాలి. అంటే గురువు చెప్పిన సమాధానాన్ని ఏదైతే ఉందో, మనకు ఏదైతే సంబంధించిన శ్లోకం ఉంది కదా, దాన్ని గ్రంథ భాగంలో పరిశీలించుకొని ఆ జ్ఞానాన్ని మన హృదయంలో పదిలం చేసుకోవాలి. అట్లనే రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి ఇక్కడ. ఆ సాంప్రదాయాల వాక్యాలు ఎవరైతే చెప్తారో వాటిని గౌరవంగా మనము గౌరవించాలి ఫస్ట్. అట్లనే వ్యక్తి పూజ కంటే శాస్త్రబద్ధమైన బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి మనం. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. అట్లానే మూల గ్రంథాలను పరిశీలించుకోవాలి. అంటే మనం ఏదైతే విషయాన్ని విన్నామో ఆ విషయాన్ని భగవద్గీత కానీ, ఉపనిషత్తులు, వేదాలు, భాగవతం, రామాయణం, ఇట్లా మనకున్న ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో వాటి నుండి మన గురువులు అందించిన విషయాలను అర్థం చేసుకొని ఆ గ్రంథాలలో ఉన్న వాటిని పవిత్రంగా స్వీకరించి వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. అట్లనే ఈ యొక్క ఏవైతే మనం వీటిలలో విషయాలు తెలుసుకుంటామో వాటి తర్వాత వాటి భావము, వాటి వ్యాఖ్యానాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనం పరిశీలించి తెలుసుకోవచ్చు. అంటే శ్లోకాన్ని చదవడము, దాని పదార్థం, భావార్థం తెలుసుకోవడము, గురువు యొక్క వ్యాఖ్యానం, గురువు చెప్పిన విషయాన్ని, ప్రామాణిక భాష్యాన్ని
తెలుసుకోవడము, సందేహం తీరే వరకు తొందరపడకుండా జాగ్రత్తగా వాటిని శ్రవణం చేయడము, ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నట్టు. మరి సత్సంగంలోని జ్ఞానులను సంప్రదించాలి మనం. ఎట్లా? సత్సంగంలో శాస్త్ర పఠనం చేసిన గురు పరంపర, సాధకులు, వీళ్ళతో చర్చించవచ్చు మనం. అయితే చర్చ ఉద్దేశం ఏంటి? ఎవరు గెలిచారు అనేది కాదు ఇక్కడ, సత్యం ఏమిటి అనేది కావాలి చర్చ యొక్క ఉద్దేశం ఇక్కడ సత్సంగంలో. నువ్వు చెప్పే విషయం కరెక్టా, నేను చెప్పే విషయం కరెక్టా, నేను చెప్పేదే కరెక్ట్, నేనే గెలుసా, ఇది కాదు ఇక్కడ చర్చ ఉద్దేశం. అందులో విషయం సత్యం ఏమిటి అనేది కావాలి ఇక్కడ మనకు. అంటే ఒకరి అభిప్రాయాన్ని తుది ప్రమాణంగా తీసుకోవద్దు మనం. అనుభవం, శాస్త్రం, తర్కం, ఈ మూడింటిని సమన్వయంగా చూడాలి మనం. అంటే వాదన పెరిగితే చర్చను నిలిపి తర్వాత గురువును అడగాలి మనం భక్తులందరూ ఒక దగ్గర చేరి ఒక విషయం గురించి చర్చ పెరిగినప్పుడు అక్కడ వాదన లాంటిది వచ్చింది అనుకో, దాన్ని అట్లా ఆఫ్ చేసి మనం గురువుని అడిగి తెలుసుకోవాలి ఆ విషయాన్ని. అట్లా అంటే ఆచరణ ద్వారా పరిశీలించాలి మనం. అంటే కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కేవలం చర్చతోటి పూర్తిగా అర్థం కావు. నామజపం, ధ్యానం, సేవ, నిష్కామ కర్మ లాంటి సాధనలను నియమంగా ఆచరించినప్పుడు వాటి అంతరార్థం అనుభవంలో స్పష్టమవుతుంది మనకు. ఇది ఆచరణ ద్వారా పరిశీలించడం. ఫర్ ఎగ్జాంపుల్ కర్మఫల త్యాగం, ఇది అర్థం కాకపోతే ఒక వారం పాటు మనం పనిని శ్రద్ధగా చేసి దాని ప్రశంస లేకపోతే దాని ఫలితం వచ్చినప్పుడు మనస్సులోని ప్రతిస్పందనను మనం గమనించాలి. ఆత్మ పరిశీలన ద్వారా ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో జీవిత అనుభవంగా మారుతుంది మనకు. ఆత్మ పరిశీలన ద్వారా మనము ఒక సందేహం ఉన్నది, దాన్ని రాసి మళ్ళీ మళ్ళీ పరిశీలించుకోవాలి. అంటే సందేహము, విన్న సమాధానము, మనకు అర్థమైన విధానం, ఈ 3 విధాలుగా రాసుకోవాలి. మన సందేహం ఏంటి, మనం విన్న సమాధానం ఏంటి, మనకు అర్థమైన విధానం ఏంటి, ఆచరణ ఫలితం అనే 4, అంటే తర్వాత ఆచరణ ఫలితం. ఈ 4 అంశాలను ఒక మన బుక్ పెట్టుకొని అలా రాసుకోవాలి. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఎన్నో రకాలు ఎదగచ్చు. ఏదో విన్నామా ఉన్నామా పోయామా అనేది కాదు. లోతుగా మనం వెళ్తే ఇంకా ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. మొదటి సందేహం ఏంటిది? నోట్ పుస్తకంలో మనం ఎట్లా రాసుకోవచ్చు? ఎవరి ద్వారా సమాధానం లభించింది, మన సందేహం ఒకటి, ఎక్కడితో నుండి సమాధానం లభించింది, ఆ సమాధానం శాస్త్ర ప్రమాణంగా చెప్పిందా లేదా, ఎట్లా ఉంది, ఆచరణలో ఏ మార్పు వచ్చింది నాకు నేను ఆచరించడంలో, ఇంకా ఏమైనా ప్రశ్నలు మిగిలి ఉన్నాయా. అంటే ఇది ఏం చేస్తుంది? మన ఆధ్యాత్మిక అధ్యయనాన్ని క్రమబద్ధం చేస్తుంది ఈ విధానం అనేది ఆధ్యాత్మికంగా ఎదగడానికి. మరి వివేకంతో పరిశీలించాల్సిన ఏంటి ఇక్కడ? సత్సంగం పేరుతో భయము, మూఢనమ్మకము, అధికంగా డబ్బులు డిమాండ్ చేయడం, గుడ్డిగా విధేయత, లేకపోతే ఇతర మతాలు లేకపోతే సాంప్రదాయాల పైన ద్వేషం పెంచే బోధన వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిజమైన సత్సంగం అనేది భక్తితో పాటు దయ, వినయం, ఎట్లా ఉంటుంది ఇంకా నెక్స్ట్ స్వీయ నియంత్రణం, మనల్ని మనం నియంత్రించుకోవడం, ఆధ్యాత్మికంగా సత్యనిష్ట, సమత్వాన్ని పెంచడం, ఇవి పెంచుతాయి అన్నట్టు మనకు. అంటే మనకు పరదూషణ కానీ, చాడీలు చెప్పడం కానీ, అనవసర వాదనలు కానీ ఈ సత్సంగ లక్షణాలు కావు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మనం. అంటే సరళమైన ప్రశ్న విధానం ఏంటి? సత్సంగంలో ప్రతి సందేహాన్ని ఎట్లా పరిశీలించుకోవచ్చు అంటే, నా సందేహం ఏమిటి, దానికి శాస్త్ర ప్రమాణం ఏమిటి, గురువు లేకపోతే ఆచార్యుని వివరణ ఏమిటి, భిన్నమైన వ్యాఖ్యానాలు ఏమైనా ఉన్నాయా ఇతర సాంప్రదాయాల వాళ్ళవి, దీన్ని జీవితంలో ఎలా ఆచరించాలి నేను, ఈ ఆచరణ వల్ల నా భక్తి, వివేకం, వినయం పెరుగుతున్నాయా లేదా, ఇలా ప్రశ్నించడం ద్వారా మన సందేహము కేవలం మేధో చర్చగా మిగలకుండా శ్రవణము, ఆ తర్వాత విచారణ, ఆ తర్వాత ఆచరణ, ఆ తర్వాత అనుభవం అనే భక్తి మార్గంగా మారుతుంది మనకు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ నవవిధ భక్తి మార్గాలు ఎవరెవరు ఆచరించారు అంటే, ఇలా ఆచరించి మోక్షం పొందిన మహాభక్తుల వివరాలు మనం తెలుసుకున్నాం. భక్తి మార్గం ఏంటి? శ్రవణం ద్వారా ఎవరు ఆచరించిన భక్తులు ఎవరంటే, శ్రవణం అంటే భగవంతుని గురించి కథలు వినడము, కీర్తనలు భక్తితో వినడం. ఇవి ఆచరించి తరించిన వాళ్ళు ఎవరు? పరీక్షిత్ మహారాజు తరించిండు, ధర్మరాజు తరించిండు, జనమేజయుడు తరించిండు, శౌనకాది మునులు తరించిండు. ఆ తర్వాత కీర్తనం, భగవన్నామ కీర్తనం పాడడం, కీర్తనలు చేయడం,
భగవంతుని యొక్క నామాలను, గుణాలను ఎవరు తరించిండు వీటి ద్వారా? నారద మహర్షి తరించిండు, అన్నమయ్య తరించిండు, త్యాగరాజు తరించిండు, భక్త రామదాస్ తరించిండు. మరి స్మరణం ఎప్పుడు ఎల్లప్పుడూ నామస్మరణలో ఉండడం స్మరణం అంటే. దీని ద్వారా ఎవరు తరించారంటే ప్రహ్లాదుడు తరించిండు, హనుమంతుడు తరించిండు రామనామ స్మరణం చేత. అలాగే పాదసేవనం. పాదసేవనం అంటే భగవంతుని యొక్క పాదాలను పూజించడం, సేవించడం. ఎవరు తరించారు? లక్ష్మీదేవి తరించింది, లక్ష్మణుడు తరించిండు, భరతుడు రామపాదుకల సేవ ద్వారా తరించిండు. అట్లనే అర్చనం. అర్చనం అంటే విగ్రహారాధన చేయడం, పూజ చేయడము ఇంట్లో. ఎవరు తరించారు దీని ద్వారా? పృథు చక్రవర్తి తరించిండు. అట్లాగే వందనం. వందనం అంటే భగవంతునికి, గురువుకు నమస్కరించడం. ఎవరు తరించారు ఈ యొక్క మార్గంలో? అక్రూరుడు తరించాడు, భరతుడు తరించాడు రాముని పాదాలకు నమస్కారం చేయడం ద్వారా. దాస్యం, భగవంతునికి దాసునిగా సేవ చేయడము. గరుత్మంతుడు, హనుమంతుడు, లక్ష్మణుడు వీటి ద్వారా తరించిన వాళ్ళు వీళ్ళు అన్నట్టు. ఆ తర్వాత సఖ్యం, భగవంతుని మిత్రునిగా భావించడం. ఎవరు? అర్జునుడు, కుచేలుడు, గోపాలుడు అందరూ కూడా భగవంతుని మిత్రులుగా భావించిండు వాళ్ళందరూ కూడా. అలాగే ఆత్మ నివేదనం. ఆత్మ నివేదనం అంటే సర్వస్వం భగవంతునికి అర్పించడం. ఎవరు చేశారు ఇది? బలి చక్రవర్తి తన రాజ్యాన్ని, ముల్లోకాలను, చివరికి తన దేహాన్ని, ఆత్మను అన్ని కూడా భగవంతునికి అర్పించిండు బలి చక్రవర్తి. అంటే మనకు ఇదే విషయాన్ని మనకు శ్రీమద్ భాగవతంలో మనం ఇంత చెప్పుకున్నట్టు, ఇది హిరణ్యకశిపునికి నవవిధ భక్తి మార్గాల కోసం ప్రహ్లాదుడు వివరించిండు. అట్లాగే వాల్మీకి రామాయణంలో రామచంద్రుడు కూడా లక్ష్మణునికి ఈ 9 మార్గాల గురించి ఉపదేశించాడు. అట్లాగే ఈ యొక్క ఎవరు ప్రహ్లాద మహారాజు శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మ నివేదనం 7వ స్కందము 5వ అధ్యాయం 23వ శ్లోకం ద్వారా శ్రీమద్ భాగవతంలో తన తండ్రి అయిన హిరణ్యకశిపుడికి వివరించింది. ఎవరు? ప్రహ్లాద మహారాజు. మరి ఈ 9 మార్గాలలో ఏ ఒక్కదాన్ని కూడా మనము పూర్తి భక్తితో ఆచరించినా కూడా భక్తుడు భగవంతుని అనుగ్రహానికి అర్హుడై మోక్షం పొందుతాడని మనకు శాస్త్ర ప్రమాణాలు బోధిస్తున్నాయి అన్నట్టు. ఈ విధంగా మనము ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగడానికి అవకాశం ఉన్నదనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరిబోల్. హరే కృష్ణ. బయటకు రండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అనన్య అంటే హరిబోల్. అనన్య అంటే ఓన్లీ కృష్ణుడే కదా ప్రభుజీ. కానీ వేరే దేవతల్ని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరి దగ్గరికి పోవాలి, అన్ని గుళ్ళు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రాధారానికి శ్రీమన్నారాయణుడు కనిపించింది అనుకో, ఓహో ఈయన శ్రీమన్నారాయణుడు, ఈయనకు దండం. అర్థమైందా? ఆయనకు భక్తి వినయపూర్వకుడు ఒక దండం పెడుతుంది. కానీ ఈయన ఎవరు? రూపనిష్ట ఎవరు? ఈమెకు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు. అర్థమైందా? అట్లనే భక్తులకు కూడా రూపనిష్ట అనేది రాధాకృష్ణుల పట్ల ఉంటది అన్నట్టు. అనన్య అంటే ఇంకా వేరే ఏ విషయాలు కాదు ఇక, భగవంతుడి తప్ప ఇంకా వేరే ఏమీ లేదు ఇక. అట్లా అంటే ఇంకా వేరే ఏ చింతన లేకుండా భగవంతుని మాత్రమే చింతించడం, ఏకనిష్ఠులు అంటారు దీన్ని. అర్థమైందా? ఇంతవరకైనా ఏమైనా సందేహం ఉందా? హరిబోల్. ఉన్నారా అందరూ లైన్ లో? ఉన్నాం ప్రభుజీ. సందేహం నివృత్తి అయిపోయింది అందరికి? సరే, మరి నేను ముగించనా? ముగించండి ప్రభుజీ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై. సనాతన గురు పరంపరకి జై. హరే కృష్ణ 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 హరే హరే,